నమస్కారం. మడి మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. టాకో ట్రంప్ సరెండర్ చేశారు. బాంబు, తుపాకీ అన్నీ కింద పెట్టేసి 2 వారాలకి సరెండర్ అయ్యారు. దానివల్ల గోల్డ్ రేట్ పెరిగిపోయింది. 14,200. దాంతో 24 క్యారెట్ 15,491, 15,500 దగ్గరికెళ్ళిపోయింది. వెండి 260 మార్కెట్‌లోనే 243కి దొరుకుతుంది. దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏమో 10% పడిపోయింది. ఎందుకన్నా కూడా మన మార్కెట్ ఏమో రేట్ ఎక్కువగానే ఉంది. ఇండియా ధర క్రూడ్ ఏమో 100 మీద ఎక్కువ ఉంది. ఇప్పుడు 850 పాయింట్స్ ఉన్నా కూడా మార్నింగ్‌లో కొన్ని టైమ్‌లో 900 మీద ఉంటుంది. 2,735 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ పెరిగి 5.5% మీద ఉంటది. మనకు ఒకే ఖుషి, సంతోషం, సెలబ్రేషన్. ప్రపంచంలో ఉన్న అన్ని స్టాక్ ఎక్స్‌చేంజ్ ఇవాళ ఏసినప్పుడు పెరిగిపోయాయి. మన దగ్గర ఆటో ఇండెక్స్ ఏమో 6% పెరిగింది. ఐటీ ఈ నిన్న పెరగడం వల్ల 0.2, ఫార్మా 0.8, ఎఫ్ఎంసీజీ 2.1, మెటల్ 2.2. మన డిపాజిట్స్‌లో ఉన్న టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ 12%, టాటా మోటార్ త్వరగా ప్యాసింజర్ వెహికల్ 8%, M&M 7.4%, ముత్తూట్ ఫైనాన్స్ 6.5%, ఇండస్ఇండ్ బ్యాంక్ 6%, హీరో మోటార్ కాప్ 5.5%, తంగమేలు అవుతుంది 4.2%, 4,000 దాటిపోయింది. ఐడిఎఫ్సి బ్యాంక్ 4.7%, టైటన్ 4.7, మణపురం 3.6, కర్ణాటక బ్యాంక్ 3.6, ఎల్ఎన్టీ 8% పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 5% పెరిగింది. క్రీడా తలకు మనుషులందరూ ఒకే సెలబ్రేషన్లో జంప్ చేస్తున్నారు. కానీ ఇది 2 వారమే. మళ్ళీ టాకో బెల్ట్ చేశారని సరిపోతుంది. దీనివల్ల టాకో ఏం చేస్తున్నారంటే, టాకోన్ అంటే ఏంటి? ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. ఓకే, ట్రంప్ పాకిస్తాన్తో కూడా ఇస్లామాబాద్ కాడ 2 వారానికి సీజ్ ఫైర్. దాంట్లో కొంచెం హోమోస్ని ఓపెన్ చేయండి అలా చెప్తున్నాడు. ఇరాన్ ఏమో ట్రాన్సిట్ ఫీ పాతిచ్చి మేము ఇస్తాం, ట్రాన్సిట్ ఫీ లేకుండా ఏంటి దొరకదు అని చెప్పేశాడు. హోమానికి కొంచెం, నాకు మాట కొద్ది కొంచెం రీబిల్డింగ్ ఫీ ఇరాన్ చెప్తున్నారు. సీజ్ ఫైర్ ఉన్నా కూడా కువైత్, బహ్రెయిన్, యూఏఈలోని గుండె ఉన్నారు. ఇరాన్ లాస్ట్ వరకు ఇప్పటి వరకు ఇస్రాయిల్ మేకులు బాంబులు వేస్తున్నారు. రేపు బాంబు పడిందంటే రేటు తగ్గుతుంది. యూఎస్ ఏమో గార్గ్ ఐలాండ్ని అటాక్ చేసింది. వాళ్ళకి మెయిన్ పవర్ పాయింట్ దగ్గర ఒక మ్యూజిక్ చేస్తూనే ఉండేవారు. ధైర్యం అంటే చెయ్యని. యూకే ఏం చెప్తున్నాడు, యూఎస్ మాత్రం బేస్ చూసుకొని మీరు మిగతా కొట్టడం అవ్వదు. క్రూడ్ ఆయిల్ ప్రైస్ $100 కిందకి వెళ్ళిపోయింది. గ్లోబల్ మార్కెట్ వాల్యూ, స్కాప్ బాండ్ ఇప్పుడు అన్నీ పెరిగింది. ఏషియన్ మార్కెట్ అన్నీ ఓపెన్ చేసినప్పుడు గిల్లీలాగా పెరిగింది. 5% వరకు పెరిగింది. ఆయిల్ ఇవాళ దూరం వరకు పెరిగి నార్మల్లీ స్టాక్ రిస్కీ పెరుగుతుంది. ఆయిల్ ఇన్ఫ్లేషన్ పెరిగినా కూడా ఇంట్రెస్ట్ రేట్ పెంచలేదు. కానీ ఇండియా ధరకు బాండ్ 7% మీద దాటిపోయింది. మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న రేట్ కాయింట్. ఆర్బీఐ ఏమో 3 సార్లు రేటు పైకి పెంచలేదంటే తగ్గదు అలాగన్నది. ఓకే, ఇప్పుడు టాటా మోటార్స్ ఎంట్రా ఈవీ ఒక పికప్ వెహికల్ని అనౌన్స్ చేస్తున్నాడు. అదేమో కమర్షియల్ వెహికల్లోనే స్ట్రాంగ్ పొజిషన్స్ని తీసుకెళ్తుంది. అంటే AS1 ఎలాగ ప్యాసింజర్ తీసుకొని వెళ్తున్నట్టుగా ఈవీ బండిలో ప్యాసింజర్ని తీసుకెళ్తున్నారు. దాంతో రేట్ అవుతుంది 11.5 lakhs. దీనివల్ల సూపర్ బిజినెస్ వెళ్తున్నది. టాటా స్టీల్ రికార్డ్ ప్రొడక్షన్, రికార్డ్ డెలివరీ, డొమెస్టిక్ గ్రోత్, ప్రీమియం ప్రోడక్ట్స్ అది పెరుగుతూనే ఉంది. టాటా ట్రస్ట్లో ఇంకా దెబ్బలాట ఆగలేదు. అయిన తర్వాతే మనకు చూస్తుంది క్లియర్గా లీడర్షిప్ ఏట్ అవుతుంది. అది టాటా సమ్ లీడర్షిప్లోనే చంద్రశేఖర్ ఇంకో టర్మ్ అడగరు. లాస్ మేకింగ్ బిజినెస్ వల్ల ప్రెషర్. టాటా అగర్తాస్ బ్యాటరీస్ ఏమో ఈవీ బిల్డింగ్కి డబ్బులు కావాలి. దానివల్ల ఈవీ ఈకో సిస్టమ్ మీద ఒక లాంగ్ టర్మ్ బెట్. ఆటో ఇండస్ట్రీస్లో నెంబర్ 2 రేసెస్కి వెళ్తున్నారు. ఇయర్ మొత్తం చూసామంటే మహీంద్రా అండ్ మహీంద్రా, 6 నెలలు చూసామంటే టాటా లాంగ్ టర్మ్లో పొజిషన్ అలాగే ఉంటుంటాయి. ఇది ఎలాగ హోల్డ్ చేయాలన్నది చూస్తున్నారు. ట్రాక్టర్ రేటు పెరుగుతుంది. మిగతా అన్ని బండి పెరుగుతున్నట్టుగా ట్రాక్టర్ రేటు కూడా పెరుగుతున్నది. కానీ అందులో 64% రెవెన్యూ గ్రోత్ ఉంది. టోటల్ మ్యూచువల్ ఫండ్లో కలెక్ట్ అయినది 81.5 lakh crores. ఇది మార్కెట్లోనే 20% గ్రోత్ ఉందని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఉందంటే ఈ బంపప్లోని హెచ్ఎస్సి బాండ్ మార్చడం కరెక్ట్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఏమో ఎంఎస్ఎంఈ లోన్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది. బేసిక్ రేటెడ్ ఎంఎస్ఎంఈ ఏమో డబ్బులు కట్టలేకుండా బాధపడుతున్నారు. ఇంటెల్ ఇలాన్ మస్క్ విదేశీ ఈ చిప్ ప్రోడక్ట్లో పార్ట్నర్ చేయాలని న్యూస్ వస్తుంది చెప్తున్నారు. దీనివల్ల ఇంటెల్ స్టాక్ కూడా పెరుగుతుంది. ఓవరాల్ చూసామంటే ఇవాళ వరల్డ్ వైడ్ అన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి.
డవ్ ఫ్యూచర్స్‌లో ఎగురుతూనే ఉంది. కొంచెం రిస్క్ ప్రీమియం క్యాపిటల్ మళ్ళీ మార్కెట్‌లో వస్తుంది. దానివల్ల ఏహెచ్ టెక్నాలజీ స్టాక్స్, మాగ్నిఫిసెంట్ 7 ఇవన్నీ పెరుగుతాయి. డవ్ ఫ్యూచర్స్ ఏమో 1000 పాయింట్స్ అప్‌లో ఉంది. ఈవెన్‌కి మార్నింగ్ ఏమో 2900 పాయింట్స్ మీద అప్పే ఉంటది. సౌత్ కొరియన్ ఇండెక్స్ ఏమో 7.5% అప్. అమెరికన్ ఇంటిగ్రేట్ వెయిటెడ్ ఏమో 4.3% అప్. ఇదంతా చూస్తున్నప్పుడు 3 నుంచి 3.5% ఇండియన్ మార్కెట్ అప్. ఇండియన్ మార్కెట్ ఆపి నిదానంగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయినా కూడా ఇండియా తలకు ప్రాబ్లమ్ ఇమ్మీడియట్లీ సాల్వ్ అవుదా? ఓపెన్ అయ్యేసి ఎక్స్‌పోర్ట్ నార్మల్ అవ్వడానికి ఇంకా 1 మంత్ అవుతుంది. ఈ 2 మాసాలు జరిగిన ఇంపోర్ట్ స్టాక్స్ ఏమో మనకు కింద పడేస్తుంది. ఆయిల్ ఇంకా కొంచెం ఇండియాకి ఫ్రీగా రాలేదు. దీని తర్వాత ఓఎంసీ కంపెనీస్ అని లాస్‌లో వెళ్తున్నాయి. లాస్ మేకప్ చేయడానికి ఇంకా రేటు పెరగాలి. తమిళనాడులో మొఫస్సల్ ఏరియాస్‌లోని డీజిల్ రేటు రూ. 2, రూ. 3 పెంచి మరి అమ్ముతున్నారు. ఇదంతా మార్కెట్‌లో ప్రెషర్ తెప్పిస్తుంది. చూపడుతుంది ప్రెషర్. చాలామంది నిత్యావసర రేట్లు జాబులు లేకుండా ఊరికి మళ్ళీ వెళ్ళిపోయారు. ఎందుకు జాబులు లేవంటే ఎందుకంటే గ్యాస్ సిలిండర్ లేకపోవడం వలన వాళ్ళ వంట చేయడం అవ్వలేదు. చిల్లర బిజినెస్ చేస్తున్న వాళ్ళు చేయడం అవ్వలేదు. దీనివల్ల ఎల్‌పీజీ గ్యాస్ ఏమో నాట్ అవైలబుల్ అన్నది ప్రజల్ని కొట్టేస్తుంది. వారానికి అయిపోయినా కూడా నార్మలైజ్ అవ్వడానికి ఇంకా 2 వారాలు అవుతుంది. దానికి ముందు టాకౌట్ ర్యాంక్ ఓకే. ఇరాన్ ఒప్పుకోలేదంటే మళ్ళీ వార్ స్టార్ట్ అవుతుంది. రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇది ఒక టెంపరరీ రిలీఫ్. మనకు మంచి ర్యాలీ ఒకటి దొరికింది. వెయిట్ చేసి చూడండి. ఎవరైనా మిస్ చేశారంటే రాష్ట్రం నుంచి 1, 2 అని కన్సిడర్ చేసి మెల్లగా వెయిట్ చేయండి. నేను చెప్పినట్టుగా గోల్డ్ వార్ అయిపోయిందని చెప్పినప్పుడే గుప్పని 400, 300 పాయింట్లు పెరిగిపోయింది. ఈ పెరగడం అనేది కంటిన్యూ అవుతుంది. ఇక మీద డాలర్ తలకు సంత పీక్ స్ట్రెంత్ అయిపోయింది. ఇక నెక్స్ట్ 2 వీక్స్‌కి గోల్డ్‌కి పెద్ద థ్రెట్ చేయట్లేదు. వార్ స్టార్ట్ అయిందంటే థ్రెట్. నేను చెప్తున్నప్పుడు దాన్ని మీరు గోల్డ్ కన్సిడర్ చేసిండ్రంటే మీకు మంచి లాభం వచ్చుంటుంది. షార్ట్ టైమ్‌లో 5-6% లాభం వచ్చుంటది. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.